అందరికీ నమస్కారం అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ఈ రోజుల్లో పిల్లలు చిప్స్, చాక్లెట్స్, బిస్కెట్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ మన పూర్వీకులు తిన్న సాంప్రదాయ ఆహారాల్లోనే అసలు ఆరోగ్యం దాగి ఉంది. అందుకే నేను మా ప్రిన్స్ అండ్ మిల్కీ కోసం రాగులు, జొన్నలను బాగా కడిగి 24 గంటలు నీటిలో నానబెట్టాను. తర్వాత మొలకలు వచ్చే వరకు ఉంచి ఎండబెట్టి పిండి పట్టించి ఎంతో పోషక విలువలు ఉన్న మొలకెత్తిన రాగి జొన్న జావ తయారు చేశాను. విత్తనం మొలకెత్తినట్లు మంచి ఆహారం తిన్న పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. మొలకలు వచ్చిన తర్వాత ధాన్యాల్లో పోషకాలు మరింత పెరుగుతాయి, విటమిన్లు పెరుగుతాయి, ప్రోటీన్లు శరీరానికి సులభంగా అందుతాయి, జీర్ణం త్వరగా అవుతుంది మరియు పోషకాల శోషణ మెరుగుపడుతుంది. రాగుల్లో ఉండే పోషకాలు ఏంటంటే రాగిని కాల్షియం పవర్ హౌస్ అని కూడా అంటారు. రాగుల్లో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం మరియు బి కాంప్లెక్స్ విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఎముకలు, దంతాలు బలంగా ఎదుగుతాయి. రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరానికి సహజ శక్తిని అందిస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది. పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. బాల్యంలో తిన్న బలం జీవితాంతం తోడుంటుంది. జొన్నల్లో ఉండే పోషకాలు ఏంటంటే జొన్నల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ జొన్నల్లో తినడం వల్ల ఏంటి అంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి, రోజంతా శక్తిని అందిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, ఆరోగ్యకరమైన బరువును కాపాడటానికి సహాయపడతాయి. తిండి మంచిదైతే ఒంటి బలం ఉంటే మనసు ధైర్యం. పిల్లలకు ఎందుకు ఇవ్వాలి ఈ జావను అంటే పిల్లల శరీరం, మెదడు వేగంగా ఎదిగే వయసులో ఉంటుంది. ఈ సమయంలో మంచి పోషకాహారం ఇస్తే ఎముకలు బలపడతాయి, రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది, మెదడు అభివృద్ధి మెరుగుపడుతుంది, చురుకుదనం పెరుగుతుంది, ఆరోగ్యకరమైన ఎదుగుదల ఉంటుంది. చిన్ననాటి అలవాటు జీవితాంతం సంపద. పెద్దలకు కూడా ఈ జావ ఇవ్వడం చాలా మంచిది. ఈ జావ పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎంతో ఉపయోగకరం. అలసట తగ్గిస్తుంది, శరీరానికి బలం ఇస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఆరోగ్యకరమైన జీవన శైలికి సహాయపడుతుంది. ఒక అమ్మగా నా ఆలోచన, ఒక తల్లిగా నాకు ఎప్పుడూ అనిపించే విషయం, పిల్లలకు ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం ఇస్తే చాలు. మన పిల్లలకు ఖరీదైన ఆహారాలు కొనివ్వడం కంటే ఇంట్లో ప్రేమతో తయారు చేసిన పోషకాహారం ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. ఈరోజు మనం వారి ఆరోగ్యంలో పెట్టుబడి పెడితే రేపు వారి భవిష్యత్తు ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే నేను మా ప్రిన్స్, మిల్కీ కోసం ఇలాంటి పోషక విలువలు ఉన్న ఆహారాలని తయారు చేస్తూ ఉంటాను. ధనం పోతే కొంత పోయినట్టే, ఆరోగ్యం పోతే అంతా పోయినట్టే. మందులు తినే పరిస్థితి రాకముందే మంచి ఆహారం తినే అలవాటు చేసుకోవాలి. వంటింట్లో ఉన్న ధాన్యాలే నిజమైన ఔషధాలు. చిప్స్ ప్యాకెట్ పిల్లల ఆకలి తీర్చవచ్చు, కానీ రాగి జొన్న జావ పిల్లల ఆరోగ్యాన్ని నిర్మిస్తుంది. ఈరోజు పోషకాహారం రేపటి ఆరోగ్యకరమైన భవిష్యత్తు. మీరు కూడా మీ ఇంట్లో మొలకెత్తిన రాగి జొన్న జావ తయారు చేసి మీ కుటుంబానికి ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.